మందకృష్ణ మాదిగ పరిచయం అక్కర్లేని పేరు ఇది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం. జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్రను చాటుకున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో 14 మంది యువకులతో మాదిగ దండోరను ప్రారంభించిన ఆయన ప్రతి మాదిగ గూడెంలో దండోర జెండా ఎగరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని విస్తరించారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను కొన్ని వర్గాలకే దక్కాయని అందరికీ విస్తరింపజేయాలన్న ధ్యేయంతో ఆయన చేపట్టిన ఉద్యమం జాతీయ స్థాయిలో సైతం కలిగీతురాయిగా నిలిచింది. అందుకే అత్యున్నత న్యాయస్థానం సైతం ఎస్సీ వర్గీకరణను చేకొట్టింది. దీంతో జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ పేరు మారుమోగింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగను రాజకీయంగా ప్రోత్సహించాలని ఎన్డీఏ నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ద్వారా తనకు లభించిన రాజ్యసభ పదవిని సైతం ఆయన వదులుకున్నారు. దీంతో ఏపీ నుంచి రాజ్యసభ పదవి ఖాళీ అయింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ సీటు బీజేపీకి విడిచిపెట్టాలని ఆ పార్టీ పెద్దలు కోరినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరును ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు ఢిల్లీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారని టాక్ నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ పేరు తెరపైకి వచ్చింది. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మెజారిటీ ఎస్సీ ఉపకులాల్లో ఎన్డీఏ కూటమి పార్టీలకు ఆదరణ పెరిగింది. ప్రధానంగా మాదిగ రెల్లి ఉపకులాల నుంచి విశేష స్పందన వస్తుంది. వాస్తవానికి ఎస్సీ సామాజిక వర్గం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉంది. కానీ 2024 ఎన్నికల్లో ఎస్సీలో స్పష్టమైన చీలిక కనిపించింది. దాన్ని అలాగే ఉంచుకోవాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది చేయాలి అని చంద్రబాబు ప్లాన్. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో అమలు చేసి చూపించారు. అదే సమయంలో అది ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ అనేక సందర్భాల్లో మద్దతు తెలిపారు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో సైతం బీజేపీకి మద్దతుగా ప్రకటించారు. 2 చోట్ల ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం కూడా కృషి చేశారు. అందుకే ఇప్పుడు మందకృష్ణ మాదిగ పేరును తెరపైకి తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే బీసీ నేత కృష్ణయ్యకు కూడా రాజ్యసభ పదవిని ఇచ్చింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగకి ఇస్తే బీసీలతో పాటు మాదిగ సామాజిక వర్గం బీజేపీ వైపు వస్తుందని ప్లాన్. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది. మందకృష్ణ మాదిగకు రాజ్యసభ పదవి ఇస్తే తెలంగాణతో పాటు ఏపీలో కూడా రాజకీయ లబ్ధి పొందవచ్చని వారి దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. మొత్తానికైతే అనూహ్యంగా పెద్దల సభలో మందకృష్ణ మాదిగ అడుగుపెట్టడం ఖాయమని తేలిపోతుంది. ఇక ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.